హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమరావతి నిర్మాణంలోని ముఖ్యమైన కట్టడాలు, అలాగే వాటి నిర్మాణ స్థితి ఎలా ఉందనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది రాయపూడి ప్రాంతంలోని ఏపీసీఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ భవనం. ఈ భవనం సీడ్ యాక్సెస్ రోడ్‌నైతే ఆనుకుని ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ బిల్డింగ్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది NH-16 వరకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ అనమాట. అలాగే ఇది అమరావతి ప్రాంతానికి కూడా మెయిన్ రోడ్డు ఈ సీడ్ యాక్సెస్ రోడే అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఉన్న మినిస్టర్ బంగ్లాల కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ రాష్ట్ర మంత్రుల కోసం ప్రత్యేకంగా బంగ్లాలు అయితే నిర్మిస్తున్నారు. ఇది భద్రత, గ్రీన్ స్పేస్, ఇంటర్నల్ రోడ్స్తో కూడిన ఒక పెద్ద లేఅవుట్ అనమాట. అలాగే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తే భవనాల స్ట్రక్చర్ లెవెల్ పనులు అయితే పూర్తయ్యాయి. అలాగే కొన్ని బంగ్లాల్లో ఇటుక పనులు, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు అయితే కొనసాగుతూ వస్తున్నాయన్నమాట. దాంతోపాటుగానే ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్, కాంపౌండ్ వర్క్స్ కూడా దశల వారీగానే జరుగుతూ వస్తుంది. అలాగే ఏఎస్ బంగ్లాస్, సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఈ నివాస భవనాలు ఏవైతే ఉన్నాయో అవి సెక్రటేరియట్, ఏపీసీఆర్డీఏ, హెచ్ఓడి టవర్స్ జోన్స్కి చాలా దగ్గరగా వస్తుందన్నమాట. అలాగే చాలా బంగ్లాల్లో స్ట్రక్చర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. దీంతో పాటుగానే ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ పనులు కూడా ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాల విషయానికి వస్తే రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన అధికారుల నివాసాలైన ఈ బంగ్లాలు సెక్రటేరియట్కి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే ఈ బంగ్లాలు వచ్చి అధిక భద్రతతోటి, అలాగే ప్రోటోకాల్ సౌకర్యాలతోటి డిజైన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రధాన భవనాల సివిల్ వర్క్స్ కూడా చాలా మేరకు పూర్తయ్యాయి. ఇంటీరియర్, ఫినిషింగ్, సర్వీస్ లైన్స్ పనులు అయితే జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అలాగే హెచ్ఓడి టవర్స్ 3, 4, 5 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం ఇది. అలాగే 3వ టవర్ దగ్గర కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక స్ట్రక్చర్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. కొన్ని ఫ్లోర్లలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో అవి కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే 4వ టవర్ దగ్గర చూసుకుంటే కనుక స్ట్రక్చరల్ పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. వీటికి సంబంధించిన కొన్ని ఫినిషింగ్ పనులు అయితే చేస్తున్నారు. దీంతో పాటుగానే గ్లాస్, ఎలివేషన్ వర్క్స్ అయితే కూడా దశల వారీగానే జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకి న్యూ హైకోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. అంటే అమరావతి రాజధాని నిర్మాణంలోని ఏపీ న్యూ హైకోర్ట్ కన్స్ట్రక్షన్ ప్లేస్ అనమాట. సో ప్రస్తుతం అయితే కనుక ప్రధాన భవనాల స్ట్రక్చర్ వర్క్ అయితే పెద్ద ఎత్తునే పూర్తయింది. దీంతో పాటుగానే కొన్ని బ్లాక్స్లో ఇటుక పనులు, ప్లాస్టరింగ్, ఇంటీరియర్, సివిల్ వర్క్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి అన్నమాట. దీంతో పాటుగానే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ పనులు కూడా అనుకున్న విధంగానే దశల వారీగా జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్ పనులు కూడా దీనికి ప్యారలల్గానే ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ హైకోర్టు నిర్మాణం ఏదైతే ఉందో నెమ్మదిగా కాకుండా స్థిరంగా అయితే ముందుకు సాగుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ ప్లేస్ వచ్చి మనకి అమరావతి రాజధాని నిర్మాణంలో ఉన్న ఏపీ న్యూ హైకోర్టు నిర్మాణం. ప్రస్తుతం అయితే కనుక ప్రధాన భవనాల స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తునే పూర్తయింది. అలాగే కొన్ని బ్లాకుల్లో ఇటుక పనులు, ప్లాస్టరింగ్, ఇంటీరియర్, సివిల్ వర్క్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి అన్నమాట. దీంతో పాటుగానే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ పనులు అయితే అనుకున్న విధంగానే దశల వారీగానే జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఇంటీరియర్ రోడ్స్, డ్రైనేజ్ పనులు కూడా ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే హైకోర్టు నిర్మాణం ఏదైతే ఉందో అది నెమ్మదిగానే కాకుండా స్థిరంగా అయితే ముందుకు సాగుతుంది. ఈ హైకోర్టు క్యాంపస్ ప్రత్యేకత ఏంటి అని చూసుకుంటే కనుక లేటెస్ట్ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డిజిటల్ కేస్ మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉండేలా ఈ హైకోర్టు నిర్మాణం అయితే రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా భద్రతకి ప్రాధాన్యత ఇస్తూ విశాలమైన ఓపెన్ స్పేస్, అలాగే గ్రీనరీ ఉండేలా అయితే చాలా జాగ్రత్తగా ఈ హైకోర్టు నిర్మాణం అయితే చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా హైకోర్టు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. అలాగే ప్రీవియస్గా అంతకుముందు అంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసి చూసుకుంటే ఒకప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు, మొత్తం వాటర్ తోటే ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే కనుక ఈ చుట్టూ మొత్తం ప్లేస్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అలాగే ఇది వచ్చి హెచ్ఓడి టవర్ 5. దీన్ని మనం జిఏడి టవర్ కూడా అంటాము. ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ దగ్గర కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే ఫౌండేషన్, సివిల్ వర్క్ అయితే పూర్తయినట్టు బ్లాక్స్ అయితే మనం వీడియోలో చూడొచ్చు. దీంతో పాటుగానే
సూపర్ స్ట్రక్చర్ పనులు కూడా స్టేజ్ వైజే ముందుకు సాగుతూ వస్తున్నాయి. అలాగే మిగిలిన టవర్స్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడి ఉన్నట్లయినా కూడా పనులైతే ఏమాత్రం ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నాయన్నమాట. అలాగే ఐకానిక్ టవర్స్ 1, 2 సో, వీటి దగ్గర కన్‌స్ట్రక్షన్ అప్డేట్ ఎలా ఉంది అని చూసుకుంటే, ఒకటో టవర్ దగ్గర అయితే గనక సూపర్ స్ట్రక్చర్ పనులు ప్రధాన దశలోనే ఉన్నాయి. కొన్ని లెవెల్స్ వరకు కూడా ఆర్‌సీసీ వర్క్ అయితే పూర్తయింది. అలాగే సైట్‌లో భారీ క్రేన్లు, కార్మికుల యాక్టివ్ మూవ్‌మెంట్ వల్ల కూడా పనులు శరవేగంగానే జరుగుతూ వస్తున్నాయి. అలాగే రెండో టవర్ దగ్గర నిర్మాణ స్థితి చూసుకుంటే, ఫౌండేషన్ పనులు, బేస్ స్ట్రక్చర్ పనులైతే పూర్తయిన బ్లాక్స్ అయితే మనం చూడొచ్చు. దీంతో పాటుగానే సూపర్ స్ట్రక్చర్ పనులు కూడా దశల వారీగానే జరుగుతూ వస్తున్నాయి. దీంతో పాటుగానే ఎలివేషన్, డిజైన్ పనులు కూడా ప్లానింగ్ ప్రకారమే అమలు చేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి ఏపీఎన్ఆర్‌టీ బిల్డింగ్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్ కోసం నిర్మిస్తున్న బిల్డింగ్ అనమాట. సో, దీని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మన స్టేట్ తోటి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలాగా ఈ బిల్డింగ్ బాధ్యత అనమాట. సో, ఇదంతా కూడా ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ప్లేస్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని